హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్లో మన ఇండియా మంచి విన్నింగ్ నెగ్గింది. ఎందుకంటే స్కోరు అంత పోనీయకుండా బౌలర్స్ చాలా అంటే చాలా బాగా కట్టడిగా వేశారు. కానీ మొన్న ఆస్ట్రేలియాతో జరిగినంత సూపర్ బౌలింగ్ అయితే అంత అనిపించలేదు, కానీ బాగా వేశారు, మంచిగా ఆడారు. అయితే ఇందులో ఫస్ట్ న్యూజిలాండ్ టాస్ గెలిచి మనకి బౌలింగ్ ఇచ్చింది, వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. కానీ చాలా అంటే చాలా స్కోర్ కొడతారని జనాలు అందరూ అనుకున్నారు. కానీ అయితే న్యూజిలాండ్ కూడా చాలా బాగా ఆడింది. న్యూజిలాండ్ వాళ్ళు కూడా ఫీల్డింగ్ చాలా చక్కగా చేశారు, వికెట్స్ కూడా తీసుకున్నారు. మన ఎమ్మడెమ్మడి వికెట్స్ తీసుకోవడం చాలా అంటే చాలా బాగా ఆడారు. వాళ్ళు కూడా వాళ్ళకి మంచి క్రెడిట్ ఇవ్వచ్చు. కానీ స్కోర్ తక్కువ చేసి కట్టడి చేసిన మన బౌలర్స్ చాలా బాగుంది కాబట్టి మనం గెలిచి చూపించాం. వాళ్ళ ఫీల్డింగ్ అయినా మంచిగా ఉంది, సూపర్ ఆడారు వాళ్ళు కూడా. అది ఫస్ట్ అనిపించింది, కానీ తర్వాత అయితే ఏమంత స్కోర్ పోలేదు. అంత స్కోరు 250 చిల్లర అంటే అది తక్కువ స్కోరే మనకి ఇండియాకి. కానీ మన ఇండియా ఫ్యాన్స్ మాత్రం కళ్ళు అసలు కనురెప్ప వేయకుండా చూశారు మ్యాచ్, నిన్న జరిగిన మ్యాచ్. కానీ ఫస్ట్ సుమన్ గిల్ అవుట్ అయ్యిండు, తర్వాత మన కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యిండు. కానీ వాళ్ళు అవుట్ అయిన తర్వాత మ్యాచ్ అంతంత మాత్రమే అనుకున్నారు జనాలు. మ్యాచ్ ఇంకా వెళ్తుందా వెళ్ళదా అనే టైంలోనే మళ్ళీ విరాట్ కోహ్లీ వచ్చిండు. విరాట్ కోహ్లీ వచ్చినాక అబ్బా వచ్చిండు బాగా ఆడతాడు అనే టైంలో విరాట్ కోహ్లీ కూడా ఒక్క నిమిషంలోనే జరిగిపోయింది, అవుట్ అయిపోయిండు. అయితే తర్వాత వచ్చిన వాళ్ళు మంచిగా ఆడిండ్రు, మంచి విన్నింగ్ అయితే అయ్యింది, మంచి సంబరాలు అయితే చేసుకున్నాం. ట్యాంక్ బండ్ మీద జనాల సంబరాలు మామూలుగా. కానీ గెలిచిన తర్వాత తిరుక్కుంటూ కానీ ఫ్యాన్స్కి విరాట్ కోహ్లీ కానీ వీళ్ళు కానీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళు స్టంప్స్ మీక్కొని గంగం స్టైల్ అనేసి అలా ఆడడం కానీ, జడేజా బ్యాట్తోనే విన్నింగ్ అయితే అయ్యింది. జడేజా మంచి సూపర్ విన్నర్. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు చూసుకున్నా జడేజానే లాస్ట్ విన్నింగ్ కొడతాడన్నమాట, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మామూలు సంబరాలు. వీళ్ళిద్దరు జడేజా ఇంకా వేరే వాళ్ళు కూడా గంగం స్టైల్ డ్యాన్స్ ఫస్ట్ వాళ్ళే వేసారు. ఆ గంగం స్టైల్ డ్యాన్స్ చూడగానే ఫుల్ అంటే ఫుల్ హంగామా. అయితే తర్వాత రోహిత్ శర్మ వాళ్ళ వైఫ్తోని కూతురుతోని హగ్గులు ఇచ్చుకొని చాలా అంటే చాలా మురిసిపోయారు. ఇంకోటి రోహిత్ శర్మ ఆట ఆడాడు, ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటాడు అని చాలా అంటే చాలా అందరు జనాలు వస్తున్నాయి. అలాంటి రూమర్స్ కి అలా చేయలేదు కానీ చెప్పిండు ఇంటర్వ్యూలో. అయితే ఇందులో విరాట్ కోహ్లీ ఆడకపోయినా కానీ మంచి విన్నింగ్ అయితే జరిగింది కాబట్టి మంచి సంబరాలు చేసుకున్నారు. గల్లీల్లో కానీ అక్కడ సంబరాలు అయితే చేసుకున్నారు ఫ్యాన్స్. సూపర్ విన్నింగ్ అయితే అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు ఫుల్గా చూస్తే వాచ్ టైం వస్తుంది, మనది దగ్గర పడుతుంది అనమాట. మానిటైజేషన్కి కొంచెం చూసి ఆదరిస్తారనుకుంటున్నాను.